మా బాబా వాళ్ళ మదర్ వాళ్ళ బండి అన్నమాట ఇది నిసాను. कितने साल हो गया तू आ गया? 2 साल गाड़ी का ऑयल बदली गया कभी? नहीं. 2 సంవత్సరాలు అయితే బండికి ఆయిలే మార్చలా, తోలుతానే ఉండారు. హాయ్ ఫ్రెండ్స్, అస్సలాము అలైకుం. అందరూ ఎలా ఉండరు? ప్రజెంట్ అయితే మా బావ ఫోన్ చేశాడు. వాళ్ళ మదర్ వాళ్ళ ఇంట్లో అయితే వార్నెట్ అయితే నిసాన్ బండి అయితే ఉంది, టయోటా బండి. దానికి బ్రేకులు పడడం లేదు, ఆయిల్ అయితే చేంజ్ చేయాలా. బ్రేకులు పడడం లేదు ఎందుకంటే ఇంతకుముందు ఒక 2 నెలల ముందు ఆ బండికి ఆర్సీ చేపించినప్పుడు 2 నెలలు 3 నెలలు అయింది. అప్పుడే బ్రేకులు అయితే పడలా. అప్పుడే మా బాబాకి అయితే చెప్పినామన్నమాట, బ్రేకులు పడడం లేదు, బండికి కూడా ఆయిల్ మార్చాలా, చాలా తిరిగిందని చెప్పి. ఇంతకుముందు ఆ ఇంట్లో పాత డ్రైవర్ రహీం ఉన్నాడు కాబట్టి మొత్తం అతనే చూసుకుంటా ఉన్నాడు. ఇప్పుడు కొత్త డ్రైవర్ ఉన్నాడు కాబట్టి, కొత్త డ్రైవర్ జావీద్ అన్నమాట, అతనికి ఏం తెలీదు. ప్రజెంట్ పూర్తిగా బ్రేకులు అయితే పడడం లేదు. మా కఫీల్తో మాట్లాడినాము, క్రెయిన్లో వేసుకొని సనేకి వచ్చామని చెప్పినాడు. మా బాబా అయితే డ్యూటీ మీద షో ఎక్కిపోయినాడు. డ్యూటీ ఏం లేదు, అతను ఏడుకుపోయి ఉంటాడు పని మీద. ఇప్పుడు ఆ బండికి బ్రేకులు మొత్తము ఎంత పడుతుంది కాస్ట్ అని అడిగి దానికైతే బండికి వర్క్ అయితే చేపిస్తాము. స్పేర్ పార్ట్స్ వచ్చి ఆటోలో కానీ ఆర్డియాలో కానీ దొరుకుతుంది స్పేర్ పార్ట్స్. చూద్దాం ఎంత పడతాయి అని చెప్పి. ఆయిల్ చేంజ్ కూడా చేయాలి కాబట్టి బయట అయితే చేంజ్ చేసుకుందాం. అతను క్రెయిన్లో వేసుకొని సనైకి వస్తున్నాడు, మనము మన కారులో అయితే వెళ్తున్నాము. అతను రాకముందే మనం పోయి బ్రేక్ ప్యాడ్స్ ఎంత పడుతుంది అనేది తెలుసుకుందాం అనమాట. ఈ వీడియో చూసే వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియో షేర్ చేయండి. ఈ వ్లాగ్ కోయిట్ నుంచి అన్నమాట. ఎండ అయితే దంచి కొడుతూ ఉంది. అటు చూడొచ్చు మీరు స్క్రీన్ మీద, పీ పార్కింగ్ కింద అనమాట. 44 డిగ్రీ అయితే ఉంది. టైం చూసుకుంటే 11 అయితే అవుతా ఉంది. 11 గంటలకి 44 డిగ్రీ ఉందంటే ఇంకా 12 గంటలు 1 గంటకి అయితే 47 48 ఉంటుంది. ఈరోజు ఎంత వస్తుందో చూద్దాం. ఎండ కువైట్లో ఎండ తీవ్రత ఎక్కువ అన్నమాట. గల్ఫ్ కంట్రీస్ కాబట్టి ఎడారి ప్రాంతము, చాలా ఎండ ఎక్కువ ఉంటుంది. ఏసీ లేకపోతే ఎవరు కూడా ఉండలేరు ఇంట్లో, డ్రైవర్లు కానీ కువైట్ వాళ్ళు కానీ. ఏసీ ఉంటేనే ఇక్కడ బతకగలం, ఎందుకంటే చెట్లు కరువు అన్నమాట. ఎక్కడో ఒక చోట్ల చెట్లు మాత్రమే కొన్ని ప్రదేశాల్లో అయితే ఉంటాయి, పెద్ద పెద్ద వృక్షాలు చెట్లు అన్నమాట. చాలా చోట్ల అయితే చెట్లు ఉండవు, ఖాళీ ఎడారి ప్రాంతంలో. పెట్రోల్ ఉండడం వల్ల ఇక్కడ ఈ గల్ఫ్ కంట్రీస్కి ఇదే అన్నమాట లాభము. మనమైతే సనేకి వెళ్ళిపోదాం. ఇంటి దగ్గర నుంచి అది ఎదురుగా ఉండేది రోడ్ నెంబర్ 6 అన్నమాట. నేరుగా వెళ్ళిపోవడమే, ఒక 4 కిలోమీటర్ అయితే ఉంటుంది. ఇప్పుడే బయలుదేరినాం ఇంటి దగ్గర నుంచి. రోడ్ నెంబర్ 6 దగ్గర కాబట్టి మాకు పక్కనే సనైకి. మా మామ డ్రైవరు అక్కడ జావీద్ అన్నమాట. ఆ కారు ఏదైతే ఉందో బ్రేక్ పడడం లేదు బొత్తిగా కూడా అని చెప్తే ఆ క్రెయిన్లో వేసుకొని వచ్చే అన్నాడు. 5 KD అన్నమాట ఛార్జ్ చేసుకుంటారు క్రెయిన్కి. నేను వచ్చినాక ఇచ్చేస్తానులే అని చెప్పినాను. తర్వాత మా కఫీల్కి మొత్తం చెప్పినాను అన్నమాట. అది మామ ఫోన్ చేసింది, బాబా దానికి బండికి బ్రేకులు పడడం లేదు చేపించమనింది అంటే, మా కఫీల్ అయితే సరేలే డ్రైవర్ని పిలుచుకొని క్రెయిన్లో వేసుకొని బండి తీసుకుని పోన్నాడు. తోలడానికి లేదనమాట, బొత్తిగా బ్రేకులు అయితే పడలేదు అని అన్నాడు డ్రైవర్. అందుకోసం క్రెయిన్లో అయితే వచ్చేస్తాడు. ఏమన్నా వర్క్ చేపించాలి అంటే నేను మాత్రమే, నాకే ఫోన్ చేస్తారు. ఎందుకంటే ఇంతకుముందు రహీం అనే డ్రైవర్ ఉన్నాడు, పాత డ్రైవరు. అతను వెళ్ళిపోయినాక మొత్తం పని అయితే ఏమన్నా వర్క్ ఉంటే నాకే ఫోన్ చేస్తారనమాట. నేను మా కఫీల్కి చెప్పడం, మా కఫీల్ వెళ్ళు అని చెప్పడము, ఈ మొత్తం జరుగుతుంది. నిజం చెప్పాలంటే నిజంగా బండి కన్నా బాగా ఉనుంటే షోయక్కి తీసుకుని నడుపుకొని వెళ్ళే వాళ్ళం కారు. ఎందుకంటే షోయక్లో స్పేర్ పార్ట్స్ కూడా అమౌంట్ చాలా తక్కువ, వర్క్ చేయడానికి కూడా లేబర్ ఛార్జ్ చాలా తక్కువ అయితే తీసుకుంటారు. ఇక్కడ సనైలో అయితే లేబర్ ఛార్జ్ వీళ్ళైతే ఎక్కువ తీసుకుంటారు. ఏమైనా కానీ బండి నడపడానికి కాలేదు కాబట్టి వాళ్ళు ఎంత అడిగినా కూడా కొంచెం తగ్గించి ఇవ్వాల్సి వస్తుంది. ఇంతకుముందు నేను వెళ్ళినప్పుడు నిసాన్ షోరూంలో అయితే స్పేర్ పార్ట్స్ అడిగినాను, వాళ్ళు చాలా ఎక్కువ అయితే చెప్పారు. నిసాన్ షోరూంలో కాకుండా బయట వేరే షాపులో తీసుకోమన్నాడు బాబా.
అక్కడ సనైలో అయితే ఆర్దియా షోరూమ్ ఉంది, స్పేర్ పార్ట్స్ షాప్ ఉంది ఆర్దియా. తర్వాత ఆటో స్పేర్ పార్ట్స్ షాప్ అయితే ఉంది. ఆటోలు చాలా తక్కువ ఉంటాయి కానీ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. చైనా ఉంటుంది, తైవాన్ ఉంటుంది. మ్యానుఫ్యాక్చరింగ్ దానికి సంబంధించిన వేరే కంపెనీలు కూడా ఉంటాయన్నమాట. చైనా కాకుండా వేరేది అయితే తైవాన్ది తీసుకుంటాను. దగ్గరలో సనైకి దగ్గరలో అయితే ఉన్నాము. రోడ్ నెంబర్ 6 నుంచి మా ప్రయాణం అయితే సాగుతా ఉంది ఫ్రెండ్స్, మీరైతే చూడొచ్చు. కువైట్లో హౌస్ డ్రైవర్ వర్క్ సింపుల్ సాదాగా ఉంటుంది అని మీరు అనుకుంటారేమో, కానీ మనము వేరే వాళ్ళ పని చెప్పినా కూడా మా కఫీలు ఖచ్చితంగా చేయాలి. వాళ్ళ మామనే సొంత మామ కాబట్టి మామ పని, వాళ్ళ చెల్లెళ్ళ పని చెప్తా ఉంటారు డ్రైవర్లకి. కానీ తప్పదు, ఇక్కడికి వచ్చినప్పుడు మనకు వెళ్ళు అంటే వెళ్ళాల్సింది, చేపించు పని అంటే చేపించాల్సిందే. మామ ఇంట్లో డ్రైవర్ రహీం ఉన్నాడు, నెల్లూరు అబ్బాయి, మన ఆంధ్ర అబ్బాయి. అతను జీతం ఎక్కువ అడిగాడని జీతం ఇవ్వలేక మాటికి అడుగుతా ఉంటే ఇదేంది ఇది అని చెప్పి వెళ్ళిపోయాడు. ఇంకా కొత్త డ్రైవర్ అయితే వచ్చినాడు. ఏం తెలీదు కాబట్టి కొత్త డ్రైవర్కి చిన్న పనులున్నా కూడా మాకి ఫోన్ చేసి అడుగుతూ ఉంటాడు. అరబీ కానీ దాని గురించి తెలపడం కానీ మొత్తము. ఏం చేద్దాము, పాతోళ్ళకి వీళ్ళకి జీతాలు ఇవ్వాలంటే వీళ్ళకి చేతులు ఆడవు. 10 దినాలు 20 దినాలు పెంచామంటే పెంచరు పోయేటోళ్ళు. వీళ్ళకి కావాలంటే వేలల్లో ఏమన్నా తెచ్చుకుంటారు, కొద్ది రోజులు వాడుతారు, పారేస్తారు. ఇంటికి సంబంధించిన అన్నీ అన్నమాట. కానీ డ్రైవర్ పని మనిషి విషయానికి వస్తే జీతం పెంచండి రబ్బా అంటే జీతం అయితే పెంచరు. సనైకి అయితే వచ్చేసాము. దగ్గర చూడొచ్చు రౌండ్ అబౌట్ అయితే ఉంది కదా ఫ్రెండ్స్. రౌండ్ అబౌట్ స్ట్రైట్ వెళ్తే లూలు హైబర్కి అయితే వెళ్తాము. ఇప్పుడు నేనైతే రౌండ్ అబౌట్ లెఫ్ట్ అయితే వెళ్తానన్నమాట. ఎందుకంటే గ్యారేజ్లో ఉన్నాయి. స్ట్రైట్ అయినా వెళ్ళొచ్చు, షోరూంలో ఉన్నాయి కాబట్టి లెఫ్ట్ అయితే తీసుకుని దవారు గ్యారేజ్ల దగ్గరికి అయితే వెళ్తాము. సనాయ అంటే మాకు గుర్తు వచ్చేది ఓన్లీ గ్యారేజ్లు అని అనుకుంటారు, కాదు. ఇక్కడ షోరూమ్లు కూడా ఉన్నాయి, సూపర్ మార్కెట్లు కూడా ఉన్నాయి, రెస్టారెంట్లు కూడా ఉన్నాయి, నైఫ్, కేఎఫ్సి, మెక్డొనాల్డ్స్ ఇంకా చాలా ఉన్నాయి అన్నమాట. కారు కడగడానికి క్లాత్ ఎక్కడ దొరుకుతుంది అని చాలా మంది నాకు అడుగుతా ఉన్నారు టిక్ టాక్ లో కూడా. వాళ్ళకి వీడియో ద్వారా అయితే షార్ట్ వీడియో నేను చెప్పాను అన్నమాట లొకేషన్. ఇప్పుడు ఈ వీడియోలో కూడా మీరు చూడవచ్చు ఎక్కడ దొరుకుతుంది అనేది నేను ఖచ్చితంగా చెప్తాను, చూడండి. తెలియని వాళ్ళకైతే ఈ వీడియో అయితే షేర్ చేయండి, వాళ్ళకు తెలుస్తుంది కాబట్టి. ఇప్పుడు నేనైతే రైట్ తీసుకుంటా ఉన్నాను కదా, ఈ రైట్ నుంచి వెళ్తే ఎదురుగా కనపడేది అది జమియా అన్నమాట, చిన్నది. ఇది మసీదు, రైట్ సైడ్ మసీదు, కొంచెం లెఫ్ట్ సైడ్ ఇప్పుడు కారు వెళ్తుంది కదా ఫ్రంట్ సైడ్ కొద్దిగా ఇదే అన్నమాట. అక్కడ రెడ్ కార్ ఉంది కదా, అదే సూపర్ మార్కెట్ చిన్న జమియా. దాంట్లో కింద సిడిదాపులో అండర్ గ్రౌండ్లో అయితే కార్కి సంబంధించిన యాక్సెసరీస్, క్లాతులు మొత్తము ఉన్నాయి. ఇక్కడ రైట్ సైడ్ చూసుకుంటే ఇక్కడ కూడా ఉన్నాయి కాబట్టి క్లాత్ స్టోర్స్. అమౌంట్ అయితే చాలా ఎక్కువ ఫ్రెండ్స్. నేను చెప్పిన చోట తీసుకుంటే 1.5 kg పడుతుంది. ఇప్పుడు ఈ జుబాలా బాక్సులు కనపడుతూ ఉంటాయి కదా ఫ్రంట్ సైడ్ పార్కింగ్, ఈ జుబాలా బాక్స్ ఫ్రంట్ సైడే అయితే షాప్ అయితే ఉంది, గ్యారేజ్. ఈ గ్యారేజ్ దగ్గర అన్నమాట వర్క్ అయితే చేపించేద్దాం. ఇదే గ్యారేజ్ చూడొచ్చు మీరు. మళ్ళీ ఆటోల దగ్గరికి అయితే వచ్చేసాము స్పేర్ పార్ట్స్ కోసం, బ్రేక్ పార్ట్స్ అన్నమాట. ఆటో నిసాన్ దగ్గర ఉండా, ఈ పక్కనే నిసాన్ ఉంది. ఈ నిసాన్లో అస్సలు సామాన్లు తీసుకోవాలంటే చాలా అమౌంట్ అయితే పడుతూ ఉంది, తీసుకోవడం లేదు, వెళ్ళిపోతా ఉన్నా. బయట షాప్లో అడిగితే ఇక్కడ కూడా రేట్ ఎక్కువ. స్పేర్ పార్ట్స్ బెస్ట్ ఆప్షన్ మాకు ఆటోనే కాబట్టి ఆటోలో అయితే స్పేర్ పార్ట్స్ తీసుకుంటా ఉన్నా. 15 kg పడింది, మొత్తము 29 kg అయితే అయినాయి సామాన్లు. డిస్క్, బ్రేక్ ప్యాడ్స్, ఆయిల్ ఫిల్టర్ మొత్తం అగ్రాతులు అయితే వేసుకున్నాము. ఇదో బండికి ఆయిల్ మార్చడానికి. ఆడ డిస్క్ బాక్సులు అయితే ఉంటాయి, 2 బాక్సులు, అదో డిస్క్ బాక్సులు. 15 kg ఆటోలో. నిసాన్లో వెళ్ళి అడిగింటే 29 kg చెప్పినాడు నిసాన్లో. ఆటో అంటే సరిగా అన్నమాట ఈ షాపు. ఆటోలో వెళ్ళి అడిగితే 15 kg డిస్కౌంట్తో సహా. తర్వాత ఫిల్టర్ తీసుకున్నాము, 750 ఫిల్స్ ఫిల్టర్, ఆయిల్ ఫిల్టర్ మార్చడానికి. ఇప్పుడు ఈ సామాన్లు తీసుకుని బండి ముందు పక్క బ్రేక్ ప్యాడ్స్ అయితే చూడొచ్చు. ఇది కొత్తది, ఇది వచ్చి పాతది, మొత్తం అరిగిపోయింది. మీరైతే చూడొచ్చు, మేడ్ ఇన్ తైవాన్ అన్నమాట. 6 kg 750 ఫిల్స్ అయితే పడింది బ్రేక్ ప్యాడ్స్. బాక్స్ అయితే చూడొచ్చు.
సఫాయా మారుస్తూ ఉన్నారు. ఇది పాత డిస్క్, కొత్త డిస్క్ డబ్బా. బండి ఇదే నిసాన్ 180. ఇదే మా మామ డ్రైవరు జావీద్. ఇదో పాత డిస్క్ చూడొచ్చు, పాత డిస్క్ అన్నమాట. మొత్తం అరిగిపోయింది, ఉంది ఏందో అరిగిపోయింది అన్నాడు. కొత్తది అయితే ఎత్తుకొని వచ్చినాము, కొత్తది అయితే బిగించినాము. ఇది బాగుందా? ఇది మందము కొంచెం ఉంది, ఇది మందము ఎక్కువ ఉంది. సఫాయి అయితే మార్చినాము, డిస్క్ కొత్తది. డిస్క్కి సంబంధించిన ఆయిల్ డబ్బా కూడా తీసుకున్నాము. 1 kg అన్నమాట ఆయిల్ అయితే వేశారు. సఫాయా డిస్క్ బ్రేక్ ప్యాడ్స్ మార్చడానికి 15 kg మాట్లాడి 14 kg అయితే తీసుకున్నాడు. మా బాబాకి కాల్ చేసి మాట్లాడినా కాబట్టి వాళ్ళు మాట్లాడుకున్నారు 14 kg. ఇదే వరకు షోయక్లో చేయడానికి నాకు తెలిసి 10 kgకి అయితే చేసేస్తారు. ఇక్కడ సనైలో రేటు ఎక్కువ చేపించడానికి వీళ్ళు కాస్ట్ ఎక్కువ తీసుకుంటారు. పాత డిస్క్ ఇక్కడ పెట్టినాడు. పాత డిస్క్ అయితే దీంట్లో పెట్టినాం. బండి అయితే రెడీ అయిపోయింది. మనము ఈ షాప్లోనే వర్క్ చేసుకున్నాము సనైలో. ఈ మసీద్ ఇటు పక్క అన్నమాట, జమియా కల్లా. ఇదే దావా. ఈ పార్కింగ్ ఉంటుంది, పార్కింగ్ ఫ్రంట్ అయితే షాప్ అయితే ఉంటుంది. ఏసీకి సంబంధించిన షాపులు, ఏసీ కూల్ రాకపోయినా చూసే వాళ్ళు ఉన్నారు. అన్ని రకాల షాపులు, గ్యారేజ్లు మొత్తం ఇక్కడనే అయితే ఉన్నాయి సనాయిలో. ఇప్పుడే ఫిల్టర్ ఆయిల్ అయితే తీసుకున్నాము. నల్లగా అయిపోయింది ఆయిల్. कितने साल हो गया तू आ गया? 2 साल गाड़ी का आयल बदली गया कभी? नहीं. 2 సంవత్సరాలు అయితే బండికి ఆయిలే మార్చలా, తోలుతానే ఉండారు. ఏ మనుషులేమో. బండికి ఆయిల్ చేంజ్ చేయించడానికి 2 kg అయితే ఛార్జ్ తీసుకున్నాడు. ఆయిల్ ఫిల్టర్ మాదే కాబట్టి ఉత్త మార్పిడి చేయడానికి ఈ కాస్ట్ అయితే తీసుకున్నాడు. 5 లీటర్ల ఆయిల్ అన్నమాట. అది క్యాన్ చూస్తే 4 లీటర్, పక్కన 1 లీటర్ క్యాను, మొత్తం 5 లీటర్లు. 5 kg రూబా అయితే అయింది, అంటే 5 kg రూబా మొత్తం అమౌంట్. ఆయిల్ ఫిల్టర్ స్పేర్ పార్ట్స్ మొత్తము ఆటోలో అయితే తీసుకున్నాము, నిసాన్ షోరూంలో తీసుకోలేదు. రెస్టారెంట్కి అయితే వచ్చిన అన్నం తినడానికి. ఇదే అన్నమాట ఇండియన్ రెస్టారెంట్, ఇండియన్ అరబిక్ రెస్టారెంట్, కేరళ రెస్టారెంట్ అన్నమాట. సనైలో కేరళ రెస్టారెంట్. ఆ రెస్టారెంట్లో కూర్చొని తినడానికి లేదంట, నిలబడి తినాలా, లేకపోతే పార్సల్ తీసుకొని వెళ్ళిపోవాలంట. అందుకని మన ఆంధ్ర రెస్టారెంట్ అయితే ఉంది అక్కడ, అక్కడికి వెళ్దాం రా అని చెప్పిన అతను డ్రైవర్కి. ఆంధ్ర రెస్టారెంట్ ముందు ఇది ఈనాడు హోటల్ మాదిరి ఉండింది పేరు. ఇప్పుడైతే వేరే వాళ్ళు హోటల్ తీసుకున్నారు కాబట్టి పాకిస్తాన్ రెస్టారెంట్ అని అంటున్నారు. ఫుడ్ ఎలా ఉంటుందేమో ఎప్పుడు టేస్ట్ చేయాల. ఇంతకుముందు హోటల్ ఉన్నప్పుడు తిన్నాం. చికెన్ బిర్యానీ చూసారా, చికెన్ బిర్యానీ. రహీం కూడా, జావీద్ కూడా చికెన్ బిర్యానీ తీసుకున్నాడు. 750 ఫిల్స్ అంట చికెన్ బిర్యానీ. చికెన్ పకోడా ఒకటి ఇచ్చినారు. ఇది పప్పు మాదిరి ఇచ్చినారు, చూడొచ్చు. ఇది ఏందో ఇచ్చినారు బా. చట్నీ, ఇది కూడా లెమన్ చట్నీ మాదిరి ఉంది. సాలాడ్ అయితే ఇచ్చినారు. 750 ఫిల్సే, బాగుంది. రెస్టారెంట్, పాకిస్తాన్ రెస్టారెంట్. ఇక్కడి నుంచి అయితే వచ్చాను. ఇటు పక్క చూసుకుంటే ఆటో షోరూమ్ ఉంది, అక్కడ నిసాన్ షోరూమ్ కూడా ఉంది. మీరు సనైలో వచ్చేవాళ్ళు వచ్చేయండి. ఇక్కడ దమాన్ ఆఫీస్ అన్నమాట. ఇది దమాను రెస్టారెంట్. ఈ మొత్తము గ్యారేజ్లు అన్నమాట. ఫుడ్ సూపర్గా అయితే ఉంది. 1 kg 750 ఫిల్స్ ఇద్దరికి. ఎందుకంటే మేము పెప్సీ పాట్ తీసుకున్నాం కాబట్టి ఒక్కొక్కటి 750 ఫిల్స్. మటన్ బిర్యానీ అయితే 1 kg ఫ్రెండ్స్. చికెన్ బిర్యానీ అయితే 750. సూపర్గా అయితే ఉన్నాయి. లహంది కూడా ఉంది, బీఫ్ అడగలేదు.
ఓకే. మా ఫ్రెండ్ అయితే వెళ్ళిపోతున్నాడు, బాయ్ బాయ్ చెప్పేసి వాడు అతని ఇంటికి, నేను నా ఇంటికి నిసాన్ బండిలో అయితే వెళ్ళిపోతాను. ఈ వీడియో గురించి మీ అభిప్రాయం తెలియజేయండి. మరొక వీడియోలో కలుసుకుందాం ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయండి గాయస్. బాయ్ బాయ్.